మిత్రులు కొంతమంది ఒక రిపోర్ట్ను నాతో షేర్ చేశారు. ఇది ఒక క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పారు. ఇంతలోనే చూడండి, మీకు వెస్టర్న్ మీడియా నుంచి ఈ వార్తలు రావడం మొదలయ్యాయి. ఏంటి అంటే, మీకు నెక్స్ట్ 6 months అమెరికా పెద్ద యుద్ధాలు చేయడానికి రెడీ అవుతున్నారు. అంటే డొనాల్డ్ ట్రంప్ ఒక డిస్ట్రక్టివ్ ఫోర్సుగా చరిత్రలో ఇలాంటి ఒక అధ్యక్షుడిని ఎవరూ ఎప్పుడూ చూడలేదు. ఇన్ని యుద్ధాలు చేసి ఒక వార్ హీరోలాగా అమెరికా ఒక సూపర్ పవర్, వాళ్లను ఎవరు ఎదిరించకూడదు, ఇలాంటి ఒక పేరును తీసుకురావాలి. అంటే వాళ్ళ కీర్తి కిరీటము అంటారు చూసారా, దాన్ని ఎప్పుడూ కూడా ఎవరు అవహేళన చెయ్యకూడదు. అలాంటి ఒక అధ్యక్షుడిని, ఒక వార్ హీరోని, సో నన్ను మీరు ఎప్పుడూ కూడా గొప్పవాడిగానే చూడాలి. అంటే ఇదంతా మీరు విన్నారనుకోండి, వీడు అనుకుంటున్నాడు కదా అంటే అదేనండి ప్రాబ్లం. ఇప్పుడు వీడు వైట్ హౌస్లో కూర్చొని, వాడి గదిలో కూర్చొని ఏదో ఊహించుకున్నాడు అనుకోండి, ఎవరికీ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ వార్తలు వచ్చాయి కదండి, పెంటగాన్ అధికారులు చూడండి, వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ప్రపంచంలోనే అతిపెద్ద డిపార్ట్మెంట్ అని చెప్తారు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పమంటారా? ఒక జనరల్ మోటార్స్ అనండి, అలాగే ఫోర్డ్ కంపెనీ, వీళ్ళందరూ ఎవరండి? కార్లు తయారు చేసేవాళ్ళు, ఆటోమొబైల్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు, దిగ్గజ సంస్థలు. వీళ్ళ దగ్గరకు సీనియర్ పెంటగాన్ అధికారులు వెళ్ళి, ఇలా మీరు మాకు ఆయుధాలు తయారు చేసి ఇవ్వాలి అంటే ఇలాంటి డీలింగ్స్ ఉంటాయి కదండి. తర్వాత ట్రంప్ వాళ్ళ మీకు కంపెనీస్, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కంపెనీస్ వెళ్ళి నీకు పలానా డీల్ ఇప్పిస్తాను, నాకు ఎంత ఇస్తావు అడుగుతారు. ఇదంతా జరుగుతుంది. సరే జరగని ఏంటి, వాడిని ప్రజలు ఎంచుకున్నారు, సో వాడు ఆడుకుంటున్నాడు, ఓకే ఫైన్. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ ఆయుధాలను వాడాలి అంటే ఏంటి, ఎక్కడో ఒక దగ్గర యుద్ధము చెయ్యాలి. ఇప్పుడు అమెరికా అంటే ఏంటండి, ఆయిల్స్, వెపన్స్, ఫార్మా రంగం, అంతే కదా. దీని మీదే వాళ్ళ ఎకానమీ ఆధారపడి ఉంటుంది. ఆల్రెడీ మనము ఆయిల్స్ చూసాము కదా, ఇరాన్ అన్నాము, ఇంకా అవ్వలేదండి, సీజ్ ఫైర్ అన్నారు. ఇరాన్ మీద కూడా పెద్ద దాడులు ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారని పోయిన వీడియోలో మాట్లాడాం. సరే, ఆయిల్ వార్. రెండవది చూసారనుకోండి, ఈ ఆయుధాల అమ్మకాలు, మిలిటరీ కాంప్లెక్స్, అతి పెద్ద లెవెల్లో ఈ వ్యాపారము జరగాలంటే ఏంటి, ప్రపంచమంతా కూడా యుద్ధాలతో మునిగి తేలాలి. అందుకే మిత్రులు ఎవరైనా ఉంటే కొత్త వ్యాపారాలు దయచేసి ఈ సంవత్సరం చెయ్యకండి, పెట్టుబడులు పెట్టకండి, మీ దగ్గర ఉన్న డబ్బుని సేఫ్గా పెట్టుకోండి. ఎప్పుడు ఏమైనా జరగొచ్చండి, అలాంటి ఒక సిట్యువేషన్ ఉంది. సో పొరపాటుగా ఇక్కడ అక్కడ నేను ఇంత పెట్టాను అంత పెట్టాను వద్దండి, ఎందుకంటే మీకు పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు వీడు యుద్ధము చెయ్యాలి అన్నప్పుడు ఎవరితో చేస్తాడు? ఇరాన్తో ఆల్రెడీ అవుతుంది కదా. సో మనం మాట్లాడుతున్న టర్కీ, ద నెక్స్ట్ ఎనిమీ, ఏం చేసినా ఇజ్రాయెల్తో కలిసే కదా చెయ్యాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఎందుకు యుద్ధాలు చేస్తారండి? మిలిటరీ కాంప్లెక్స్ అంతా కూడా వీళ్ళ సంస్థలే, వీళ్ళ వాళ్ళే ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా R&D జరుగుతూనే ఉంటుంది. ఆయుధాల మీద ఇవాళ భారత్ 78,000 కోట్లు ఇజ్రాయెల్ మీద ఎందుకండి మనం పెట్టుబడులు పెడతాం? కొత్త ఆయుధాలు. సో ఇప్పుడు ఈ ఆయుధాలు ఎందుకు? మనము పాకిస్తాన్ని టార్గెట్ చేస్తాం, అవసరమైతే చైనా అంటాం. కానీ ఇజ్రాయెల్ పొజిషన్ చూసారనుకోండి, వాళ్ళు ఒక ప్రోటోటైప్ తయారు చేయడము, పలానా ఆయుధం ఇలా పనిచేస్తుంది, దీనిని తీసుకువెళ్ళి మిలిటరీ కాంప్లెక్స్కి ఇస్తారు. వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక యుద్ధాన్ని సృష్టించి ఈ ఆయుధాలనంతా అమ్ముకుంటారు. ఇదే కదా ట్రెండ్. మీకు 2వ ప్రపంచ యుద్ధం నుంచి ఇదే జరుగుతుందండి. 2వ ప్రపంచ యుద్ధంలో కూడా ఈ ఆటోమొబైల్ కంపెనీస్ ఉంటాయి చూసారా, కార్ మేకర్స్, వాళ్ళందరినీ ఆయుధాలు తయారు చేయమన్నారు. ఎటు చూసినా కూడా డిఫెన్స్ రంగమే, ఆయుధాలే. ఇలా అమెరికాలో జరిగింది. ఇవాళ ట్రంప్ మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు. మీకు పెద్ద కంపెనీస్ అంతా ఎన్నెన్ని ఆయుధాలు తయారు చేసి మాకు ఇవ్వగలరో ఇవ్వండి, మా పెంటగాన్ అధికారులు మిమ్మల్ని సంప్రదిస్తారు, కాంట్రాక్ట్లో సంతకాలు పెట్టండి. ఏంటి, 5 ఏళ్లలో యుక్రెయిన్కి ఇవ్వాల్సిన ఆయుధాలంతా ఇచ్చారు. సో గుడౌన్స్ నిండుకున్నాయి.
ఇదే పరిస్థితే యూరోప్ యూనియన్కి కూడా, ముఖ్యంగా యూకే, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు చాలా పెద్ద పెద్ద యుద్ధాల కోసం రెడీ అవుతున్నారండి. వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ను వాళ్ళు పెంచేసుకున్నారు. మీకు పుతిన్ గారి వైపు నుంచి, క్రెమ్లిన్ నుంచి వార్తలు ఏమంటున్నారు? యూరోప్ యూనియన్ మమ్మల్ని చాలా పెద్ద యుద్ధములో దింపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితి వస్తే రష్యా ఇక ఉపేక్షించదు, మేము ఏం చెయ్యాలో అదే చేస్తాము, తరువాత మీ ఇష్టం. రష్యా వైపు నుంచి చాలా పెద్ద హెచ్చరిక. అంటే ఏంటి? అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద, తరువాత టర్కీ మీద, యూరోప్ యూనియన్ రష్యా మీద, ఇంకొక వైపు మనం మాట్లాడుతున్న స్ట్రెయిట్ ఆఫ్ మలాకా. ఎందుకంటే చైనా వాళ్ళు ఇరాన్కి పెద్ద పెద్ద ఆయుధాలు ఇస్తే వాళ్ళ మీద 50% టారిఫ్. అట్ ది సేమ్ టైం చైనా మీద కూడా అమెరికా ఒక యుద్ధము చెయ్యొచ్చు. ఇక భారత్ పాకిస్తాన్ యుద్ధము గురించి మనం కంటిన్యూస్గా మాట్లాడుతున్నాము. అలాంటి మూడు మన దేశంలో ఉందా? ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 ఉంటుందా? చాలా పెద్ద లెవెల్లో స్పెక్యులేషన్స్. అంటే చూడండి, 2026 అంతా కూడా మీకు యుద్ధ వాతావరణమే కనిపిస్తుందండి బిగినింగ్ నుంచి. అదే విచిత్రం, మరి ఎందుకో తెలియడం లేదు. ఇవాళ అమెరికా ఇంత పెద్ద ప్రయత్నాలు, వాళ్ళ సంస్థలనంతా కూడా మీరు ఆయుధాలు తయారు చేసి ఇవ్వండి అని అంటే, ఇప్పుడు వీళ్ళ ప్లానింగ్ ఏమిటి? వీళ్ళు ఏం చెయ్యబోతున్నారు? ఇప్పుడు ఇదే విషయము ఈలాన్ మస్క్ని అడిగారు. అప్పుడు ఇతను ట్రంప్తో ఉండేవాడు కదా. సో వాళ్ళ గవర్నమెంట్లో ఇతను కూడా, అంటే ఇప్పుడు అతను ద ఎఫిషియన్సీ, గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే ఒక డిపార్ట్మెంట్, అందులో ఉద్యోగం చేశాడు కదా. ఆ టైంలో వీళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. అందుకే ఈలాన్ మస్క్ ఏం చెప్తున్నాడు? పెద్ద పెద్ద యుద్ధాలు మనం చూడబోతున్నాము, ఇది న్యూక్లియర్ వార్గా కూడా ఉండవచ్చు. 5 to 10 yearsలో దీన్ని మీరు చూస్తారు. ఎవరు? ఈలాన్ మస్క్. ఇప్పుడు ఇతనికి యుద్ధానికి ఏంటండి సంబంధం? ట్రంప్ చెప్తున్నాడండి, ఇలా ఫీడ్ చేస్తున్నాడు. ఈ జో బైడెన్ వచ్చి అమెరికాను ఒక పిరికి దేశంగా తయారు చేశాడు, మనమేమో ఒక సూపర్ పవర్ అనే ట్యాగ్ ఉన్న వాళ్ళము, ఆఫ్ఘనిస్తాన్లో రాత్రికి రాత్రి పారిపోయి వచ్చామని చెప్పి ప్రచారము. ఇలా కాదు, మన సత్తా ఏంటో ప్రపంచము చూడాలి, నేను అలాంటి యుద్ధాలు ఏంటి రావడం ప్రజలకు ఏం చెప్పాడు? ప్రపంచంలో యుద్ధాలనంతా ఆపేస్తాను అన్నాడు. కానీ ఇతని అసలే అదే చెప్తున్నాడు. కానీ ఇతని అసలు అజెండా ఏంటి? యుద్ధాలు కొనసాగాలి అంటే చెప్పడము ఒకటి, చెయ్యడం ఒకటి. ఇది ట్రంప్ యొక్క తీరు. ఇదే విషయాన్ని ఇతను ఈలాన్ మస్క్కు కూడా చెప్పాడు. అతను బయటికి వచ్చిన తరువాత ఇలాంటి యుద్ధాలు రాబోతున్నాయి, ఎక్కడండి ఆధారాలను అడగడానికి లేదండి. వెనుజులా దగ్గర వచ్చి ఉండవచ్చు, ఏదో ఒక రకంగా జరగలేదు. మరి ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతుంది కదా, రేపు చైనా మీద అనొచ్చు, టర్కీ మీద అనొచ్చు, చూస్తున్నాం కదండి. అంటే ఈలాన్ మస్క్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ 100% కరెక్ట్. ఇప్పుడు ఈ కంపెనీస్ అన్నారు, భారత్లో ఈ ట్రెండ్ ఉంది కదా. ఇప్పుడు టాటాస్, కార్ మేకర్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, వీళ్ళు టాటాస్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అని డిఫెన్స్ రంగంలో ఉన్నారు. అలాగే మహేంద్ర డిఫెన్స్ అంటాం, అదానీ డిఫెన్స్, అంటే ఈ సంస్థలంతా కూడా డిఫెన్స్ రంగంలో ఉన్నారు. కానీ విడివిడి కంపెనీస్ అండి. ఇక్కడ అలా కాదు, కార్లు తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు కార్టూన్స్ వస్తున్నాయి, ఇక మీదట మన కంపెనీలో కార్లు కాదు మిసైళ్ళు తయారవుతాయన్నమాట అని ఫోటోలు పెడుతున్నారు. సో ఇది రియాలిటీ అవ్వచ్చు. అమెరికాకు అవసరమా అంతంత పెద్ద యుద్ధాలు? 6 నెలలు 8 నెలలు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడండి? ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళు మనం యుద్ధము చేశాము కదా, వియత్నాంలో కూడా 20 ఏళ్ళు. ఇలాగా మీకు పెద్ద పెద్ద యుద్ధాలు, లాంగెస్ట్ వార్స్ చేయడము మనకు అలవాటే. సో దానికి రెడీ అవ్వండి అని చెప్పి అమెరికన్స్కి చెప్తున్నాడు. అంటే ఏంటి? యుద్ధాలు చేస్తే మనం గొప్పవాళ్ళము, నేను ఒక సూపర్ హీరోని, వార్ హీరోని, ఇది ప్రపంచానికి చెప్పడం. ట్రంప్ మైండ్లో ఏముంది? దీన్ని ఎగ్జిక్యూట్ చెయ్యాలి అని చెప్పి ఎంతంత మందిని వీడు బలిపశువులుగా తయారు చేస్తాడు, నోబడీ నోస్. కానీ అమెరికా మాత్రము యుద్ధములో ఖచ్చితంగా ఉంటుందనేది మనం చెప్పగలము. మరి అలాంటి పరిస్థితి వస్తే ఈ యావత్ ప్రపంచ దేశాలు ఏం చెయ్యగలరు, ఏం చెయ్యాలి? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.